హాయ్ అండి, వెల్కమ్ టు డే 50 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే క్రేజీ హ్యాక్ వచ్చి 1 అవర్ సైడ్ హజిల్తో మనం 1 మిలియన్ రూపీస్ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది. సో డైలీ మనం ఎలాగో 9 to 5 జాబ్ లేకపోతే ఏదైనా నైట్ షిఫ్ట్ అయినా ఉండొచ్చు, మినిమం 9 to 10 అవర్స్ అయితే వర్క్ చేస్తాం. దట్స్ లైక్ యువర్ ప్రైమరీ వర్క్. దాన్ని ఎలాగైనా చేయాల్సిందే. అది కాకుండా ఒక్క 1 అవర్ ఎక్స్ట్రా ఫ్రీలాన్సింగ్ చేయండి. ఈ ఫ్రీలాన్సింగ్ మేబీ ఎనీథింగ్, మనకి ఏదైనా స్కిల్ ఉంటుంది, కంటెంట్ రైటింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ట్యూషన్స్ చెప్పడం అయి ఉండొచ్చు. ఏదైనా మనకి ఒక స్కిల్ మనకి ఇంట్రెస్ట్ మీద, మన ఇష్టం మీద ఏదో చేస్తాం, దాన్ని ఫ్రీలాన్సింగ్ చేయండి. దాని ద్వారా ఈజీగా మినిమం అట్లీస్ట్ ఒక 2000 పర్ మంత్ అయినా మనకు ఎర్న్ చేసేటట్టు సెట్ చేసుకుని దాన్ని ఒక ఎస్ఐపిలో పెట్టుకొని, ఆ ఎస్ఐపి కూడా లాంగ్ టర్మ్లో చూసుకుంటే స్మాల్ క్యాప్లో పెట్టుకోవచ్చు. బట్ టు బీ ఆన్ ఏ సేఫర్ సైడ్, లెట్స్ క్యాలిక్యులేట్ ఇట్ యాజ్ లార్జ్ క్యాప్ ఫండ్లో పెట్టామనుకుందాం. 12% రిటర్న్స్ అనేవి ఎక్కడికి పోవు. 20 yearsలో పర్ మంత్ జస్ట్ మనం స్టార్టింగ్ ఎక్కడైతే చేసామో అదే 2000 వచ్చినాయి అనుకున్నా కూడా మనం 20 yearsలో 10 lakhs అనేది ఎర్న్ చేస్తాం. బట్ ఎప్పుడు కూడా మనం సైడ్ హజిల్ ఒక్కసారి స్టార్ట్ చేసామంటే అది ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. సో అది అలా కాన్స్టెంట్గానే ఉండదు, ఎందుకంటే మనం ఎక్కడ దాన్ని ఆపం, ఎందుకంటే దానికి మనకి లిమిట్ లేదు. మన ఆఫీస్ వర్క్ అయితే లిమిట్ ఉంటుంది, కానీ దీనికైతే అన్లిమిటెడ్ కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ చూసుకొని ఇంకా దాన్ని ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్స్ ఎదుర్కొంటాం. సో దాని ద్వారా 20 years ఏంటి, 10 years లోపే మనం 10 lakhs ప్లస్ అనేది అక్యుములేట్ చేసేస్తాం, జస్ట్ బేస్డ్ ఆన్ ద సైడ్ హజిల్ ఇన్కమ్. ఓకే, ఈ విధంగా కూడా మనం అప్వర్క్ కానీ లేకపోతే అర్బన్ ప్రో, ఈ ఫైవర్, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి వేర్ మనకి ఫ్రీలాన్సింగ్ టాస్క్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ అండి. సైన్అప్ చేసుకొని స్టార్ట్ చేయండి. అడిషనల్గా నేను చెప్పే టిప్ ఏంటంటే, వీకెండ్స్లో ఇంకొక 2 hours ఎక్స్ట్రా చేయండి. ఎందుకంటే వీక్ మొత్తం 1 hour పెట్టుకున్నాం కదా, వీకెండ్స్లో లైక్ సాటర్డే సండేలో 1 hourతో పాటు ఇంకొక 2 hours ఎక్స్ట్రా చేయండి. సో దట్ అది కూడా మనకి అడిషనల్ ఇన్కమ్ అయ్యి మినిమం ఒక 5,000 పర్ మంత్ అలాగ సెట్ చేసుకున్నామంటే ఇయర్ జరిగేటప్పుడు 60,000 అనేది ఈజీగా మనం అక్యుములేట్ చేస్తాం. మిలియనియర్ అవ్వడం అనేది ఎంత ఈజీ అనేది మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బూస్ట్ వస్తుంది. ఓకే, మిలియన్స్ అవుతారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు న్యూ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.